ఈ పునరుద్ధానపు ఆరాధన ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ ఆదివారం మట్ల ఆదివారం. సో మరి ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో దేవుని సన్నిధిలో చేరినటువంటి మీ అందరికీ కూడా దేవుని సేవకునిగా నేను హృదయపూర్వకంగా అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే లైవ్లో ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ వారికి కూడా నేను శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఆదివారపు ఆరాధన మనందరికీ దీవెనకరంగా ప్రభు తన ఆత్మతో జరిగించునుగాక. దేవుని మందిరములో ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు జయోత్సవాలను అనుగ్రహించునుగాక. ఒకవేళ గతంలో కొన్ని అపజయాలు, ఓడిపోయిన అనుభవాలు మన జీవితంలో ఉంటే ఆ ఓటమి అపజయాలను దేవుడు విజయాలుగా మార్చునుగాక. ఎక్కడైతే మనం దుఃఖపడ్డామో, కన్నీరు విడిచామో, ఎక్కడైతే మనం అవమానపరచబడ్డామో, నిందించబడ్డామో అదే స్థలాలలో దేవుడు మరలా మన తలను పైకెత్తునుగాక. మన నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుని వాక్యాన్ని మనం విశ్వసించి నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుని కార్యాలు మనం అనుభవించగలమండి. ప్రభు జ్ఞాపకం చేశారు కాబట్టి చెప్తా ఉన్నాను. 2 వారాల క్రిందట నేను ఒక వాక్యాన్ని చెప్పాను. దేవుడు మనకు తోడై మనకి ముందుగా ఆయన ఉంటారు, దేవుని సహాయం మనకు అనుగ్రహించబడుతుంది అని. ఆదివారం ఆరాధన అనంతరం మా తమ్ముడు భార్య ఆ రోజు ఆదివారం ఆరాధనలో పాలు పంపులు పొంది తను తిరిగి వెళుతున్న సమయంలో ప్రార్థన చేయించుకొని వెళుతూ ఒక మాట అంది. అంతకుముందు ఒక చోట తను పని చేసేది, అక్కడ మానేసి మరలా తను వేరే పని చేసుకుంటూ ఉంది. మరలా తిరిగి అక్కడ ఆ పని దగ్గరికి వెళ్ళటానికి వారితో మాట్లాడడానికి వెళుతున్నాను. గతంలో నాకు ఇంత జీతం ఇచ్చేవాడు, నేను ఇప్పుడు ఇంత అడగటానికి వెళుతున్నాను. తను కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఉన్న కొన్ని ఒత్తిళ్ళను బట్టి కొంచెం బాధలో, ఈరోజు దేవుడు మాట్లాడాడు కదా, ఎందుకు సహాయం చేయడు, చేస్తాడులే అంట కొంచెం ఈరోజు నేను వెళుతున్నాను ఓనర్ దగ్గరికి మాట్లాడడానికి, నాకు ఇంత జీతం కావాలని అడగటానికి వెళుతున్నాను, అంత జీతం ఇస్తేనే నేను పనికి వస్తాను అని అడగటానికి వెళుతున్నాను. ఈరోజు దేవుడు మాట్లాడాడు కదా, ఎందుకు సహాయం చేయడు అని అంట వెళ్ళిందండి. నాకెక్కడో కొంచెం మనసులో ఇదేదో బాగుంది వ్యవహారం అంటే ఇప్పుడు అక్కడ వర్కౌట్ అవ్వలేదంటే ఇక నేను చెప్పిన వాక్యం దేవుని ఆత్మతో నడిపింపుతో చెప్పింది కాదా అన్నది ఇక నాకు భయం పట్టుకుంది. 2 రోజుల వరకు తను ఫోన్ కాల్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నానమాట, ఏం సమాధానం వచ్చిందా అని. 2 రోజుల తర్వాత ఫోన్ చేసి తను చెప్పిన మాట ఏంటంటే, మారు మాట మాట్లాడకుండా ఆయన ఒప్పుకున్నాడు, తను అడిగిన జీతానికి సరే రామ్మా అని అన్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం. వెళ్ళేటప్పుడు తను ఆ బాధలో ఈరోజు దేవుడు మాట్లాడాడు కదా, ఎందుకు చేయడు అనేటువంటి ఆ వేదనతో తను పలికిన మాట ఎక్కడో నా హృదయంలో కొద్దిగా నాకు తాకినట్టు అనిపించింది. నిజమే, దేవుడు మాట్లాడినప్పుడు మనం కూడా ఆ విధంగా ఆ మాట మీద మనం ఆధారపడి దాన్ని నమ్మగలిగితే, అడుగు వేయగలిగితే ఖచ్చితంగా దేవుడు
మన జీవితాల్లో కూడా తన కార్యాలను ఆయన చేస్తాడు. నమ్మాలి. పూర్తిగా మనం దేవుని మాట మీద ఆధారపడాలండి. 3 వారాల కిందట తట్టుకుంటానండి, నేను వాక్యం చెప్పాను. నాకే ఎందుకో కొంచెం ఎక్కడో అసంతృప్తి అనిపించింది. ఏంటి ప్రభా, నేను ఈరోజు మంచిగా తృప్తిగా చెప్పలేకపోయాను అన్నట్లుగా కొంచెం ఎక్కడో ఫీలింగ్ ఉంది నాకు అని నేను బాధపడుతూ ఉన్నానండి. బాధపడుతూ ఉన్నప్పుడు ఆ మరుసటి రోజు నాకు ఫోన్ కాల్ వచ్చింది. లైవ్లో బయట నుండి వాక్యం విన్నారంట. అయ్యా, మొన్న ఆదివారం ఆ వాక్యం నిజంగా నా కొరకే దేవుడు మాట్లాడాడు. ఆ వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపరచబడ్డాను, ఎంతగానో నేను పురికొల్పబడ్డానయ్యా, నన్ను ఎంతో ఆదరించిందని చెప్పేసి వారు కొన్ని అనుభవాలు నాతో పంచుకొని సాక్ష్యం ఇచ్చారు. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషించి ప్రభువును స్తుతించానండి. ఖచ్చితంగా ప్రకటించబడుతున్న దేవుని మాటల ద్వారా దేవుడు తను ఎవరితో మాట్లాడాలని ఉద్దేశిస్తున్నాడో, ఎవరిని బలపరచాలని ఆయన ఉద్దేశిస్తున్నాడో వారి జీవితంలో ఆయన తన కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. అయితే మనం ఆ మాటలు మన హృదయంలో భద్రపరచుకోగలిగితే, వాటిపైన మనం సంపూర్ణంగా ఆధారపడగలిగితే, ఆ దేవుని మాటలో ఉన్న ఆ ప్రభావాన్ని, శక్తిని మనం అనుభవించగలం. ఆ జీవాన్ని మనం పొందగలమండి. ఆ జీవాన్ని మనం పొందగలం. 2 చేతులెత్తి సంతోషంగా దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. థ్యాంక్స్ నాన్న, వండర్ఫుల్గా ఉంది. ప్రతి ఆదివారం ఇలా పెట్టారంటే నాకు ఇంకా ఆయుష్కాలం పెరుగుద్ది. చాలా ఫ్రీగా ఉంది మాట్లాడడానికి. ఒక్కోసారి ఇక్కడ మా బాధలు వెంటనే మీకు తెలియవు, కానీ దేవుడికి తెలుస్తుంది. ఎంత ఎనర్జీ ఇక్కడ ఉపయోగించాల్సి వస్తుందండి, ఎంత ఎనర్జీ ఉపయోగించాల్సి వస్తుంది. ఏమాత్రం కరెక్ట్గా ఈ సిస్టమ్ కానీ సెట్ అవ్వకపోతే మా బాధలు దేవుడే, ఆయనకే ఎరుక. దేవునికి స్తోత్ర. ప్రార్థన చేసుకుంటాం, చక్కగా సిద్ధపడతాం, మంచిగా మీరు బలపడేటట్లుగా చెప్పాలనుకుంటాం. కానీ ఇది సెట్ అవ్వలేదనుకోండి, ఇక మా బాధ కాదు, నడవదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. దేవుడు చక్కగా మనకు ఒక మంచి ఆపరేటర్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ సమయంలో మరి ఈ దినాన సందర్భానుసారంగా మనం కొద్ది మాటలు దేవుని సన్నిధిలో మనం నేర్చుకుందాం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మొదటి 2 వచనాలు మీరు చూడండి. అందరూ కూడాను బైబిల్ తెరిచి మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఒకరు ఎవరైనా చదవండి. బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగినడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. ఈ వచ్చిన భాగాలను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రభు శిలువ మరణానికి ముందుగా వచ్చే ఆదివారాన్ని మట్ల ఆదివారం అంటారు. యెరూషలేములో ప్రభువారు గాడిద మీద కూర్చొని విజయోత్సవాలతో ఓసన్నా జయం, ఓసన్నా జయం అంటూ ఊరేగించబడినటువంటి ఆదివారం.
ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి వచనం నుండి దాదాపుగా 11 వచనాల్లో ఆ సందర్భం మనకు కనబడుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా కొద్దిగా వీలు అవకాశం మీరు కలగ చేసుకొని ఆ వచ్చిన భాగాలు మీరు చదివితే చాలా విషయాలు దేవుని సన్నిధిలో మనం అక్కడ తెలుసుకోగలం. మన ఆత్మీయ జీవితానికి, దేవునిలో బలపడడానికి, దేవుని చేతిలో మనం వాడబడడానికి అనేక విషయాలు అక్కడ మనం తెలుసుకోగలం. ఈ ఆదివారం ఆరాధనలో ఈ వచ్చిన భాగాల్లో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దామండి. ఒక్కొక్కటిగా నేను కొన్ని పాయింట్స్ వారిగా నేను మీకు చెప్తాను. వాటిని మీరు నోట్ చేసుకోండి, మీ మనసులో భద్రపరచుకోండి, హృదయంలో భద్రపరచుకోండి. వాటిని అనుసరించి చక్కగా నడుచుకోవడానికి చిన్న ప్రయత్నం చేయండి. ఎంత కరుకైన రాళ్ళైనా సరే అవి ఏటిలో పడవేయబడినప్పుడు ఏటిలో ప్రవహిస్తున్న నీరు అలా ప్రవహిస్తూ ఉండగా ఆ ప్రవాహ తాకిడికి గురైన ఎంతటి కరుకైన రాయైనా ఏదో ఒక రోజుకి ఏమవుతుంది చెప్పండి? నునుపుగా మార్చబడుతుంది. అలాగే మన జీవితాల్లో ఉన్న కరుకుతనం, మొండి వైఖరి, లేకపోతే ఇంకొకటి అది ఏదైనా సరే దేవుని వాక్యం ప్రవాహం మన మీద అలా వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ కరుకంతా కూడా పోయి మన జీవితాలు నునుపుగా తయారవుతాయి. మృదువైన స్వభావాన్ని దేవుడు మనకిస్తాడు. మృదువైన గుణాన్ని దేవుడు మనకిస్తాడు. సాత్వికమైనటువంటి మనస్సును దేవుడు మనకిస్తాడండి. లోబడేటువంటి ఆ స్వభావాన్ని దేవుడు మనకిస్తాడు. మనలో ఉన్న మొండితనాన్ని, ఆ కరుకు స్వభావాన్ని, ద్వేషాన్ని, అసూయను, లేదా మత్సరాన్ని, కోపాన్ని, వీటిని మనం జయించలేం. మనం స్వతహాగా వాటిని మనం జయించలేం, మన వల్ల కాదది. అయితే దేవుని వాక్య ప్రవాహం మన మీదకి వచ్చినప్పుడు, మన హృదయంలోనికి వచ్చినప్పుడు, దేవుని వాక్య ప్రభావం మన మీద పనిచేసినప్పుడు అవి మనలో నుండి తొలగిపోయి మనకు ఒక మృదువైన స్వభావం మనకు కలుగుతుంది. దేవునికి ఒకసారి 2 చేతులు అయితే స్తోత్రం చెల్లిద్దాం. నేను ఒకటి చెప్పగలను, కోపాన్ని మనం జయించాలి. కోపాన్ని మనం జయించి మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలని అంటే అది మన వల్ల కాదు. కానీ దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే కోపాన్ని మనం జయించగలం. దేవుని వాక్యముతో మన హృదయం నింపబడితే ఖచ్చితంగా కోపాన్ని మనం జయించగలం. ఇటువంటివి అనేకమైన వాటిని మనం జయించగలం. కాబట్టి దేవుని వాక్యముతో మన హృదయాలను మనం నింపుకుందాం. చూడండి, ఇక్కడ ప్రభువారు చెప్తున్నటువంటి మాటలు. బేతనియాను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, ఎంతమందిని చూచాడు ఆయన? యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? మొదట 12 మంది, తర్వాత 70 మంది, తర్వాత 500కు పైబడి ఉన్నారంట. మొదట ఎంతమంది చెప్పండి? 12 మంది, తర్వాత 70 మంది, తర్వాత 500కు పైబడి ఉన్నారంట. ఇప్పుడు ఒక చిన్న మాట, 12 మందిలో 2 చూశాడా? 70 మందిలో 2 కనపడ్డారా? 500 మందిలో 2 కనపడ్డారా? ఇప్పుడు మందిరంలో ఇంతమంది ఉన్నారు కదా, నేను ఎవరినైనా పిలిచి ఒకరినో 2 ఏదైనా ఒక పని అప్పగించానంటే అంటే వీరందరూ నాకు కనబడలేదనా? అందరినీ చూడటం వేరు, ఏదైనా ఒక పని
ఒక బాధ్యత అప్పగించడానికి చూడటం వేరు. ప్రభువును వెంబడిస్తున్న వారు అక్కడ 12 మంది ఉండొచ్చు, 70 మంది ఉండొచ్చు, 500 మంది ఉండొచ్చు, అంతకు మించి వేల సంఖ్యలో ఉండొచ్చు. అందరిని చూస్తున్నాడు, కానీ పని అప్పగించడానికి ప్రత్యేకంగా ఇద్దరిని చూశాడు. 2 చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరినీ జనరల్గా చూసే ఆ దృష్టిలో మనల్ని యేసయ్య చూడకూడదు. యేసయ్య దృష్టి మన మీద ప్రత్యేకంగా పడాలి. అర్థమైందా మీకు ఈ మాట? ఇక్కడ నేను మిమ్మల్ని చూస్తున్నాను, అందరిని జనరల్గా చూస్తున్నాను, కానీ నాకు సంబంధించి నేను ఏదైనా ఒక పని చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఇంతమందిని చూస్తాను, కానీ ఆ పని చేయించుకోవడానికి నాకు అవసరమైన వారు ఎవరో వారిని మాత్రం నేను ప్రత్యేకంగా చూస్తాను. అలా ప్రత్యేకంగా చూడడానికి వారు ఆ అవకాశాన్ని కల్పించాలి. ఆ పని చేయడానికి కావలసిన సామర్థ్యం వారిలో కనబడాలి, నమ్మకత్వం కనబడాలి. అది కనబడినప్పుడే వారిని ప్రత్యేకంగా చూసి వారిని పిలిచి వారికి ఒక పనిని మనం అప్పగించగలం. అందరిని చూస్తున్నాం కదని అందరిని పిలవలేమండి. ప్రభుతో 12 మంది ఉన్నారు, 12 మందిని పిలవలా. 70 మంది ఉన్నారు, 70 మందిని పిలవలా. 500కు పైగా ఉన్నారు, అందరినీ పిలవలా. అక్కడ మనం చదువుతున్న మాట, బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఎంతమందిని చూశాడంట? 2. 12 మంది ఉన్నారు ఉండటానికి. ఆయన వెంబడిస్తున్న వారు 70 మంది ఉన్నారు, 500కు పైగా ఉన్నారు. కానీ వారిలో ప్రత్యేకించి ఆయన దృష్టి వెళ్ళింది 2 మీదకేనండి. 2 చూచి ఆ 2లో మనం కూడా ఒకరుగా ఉందుముగాక. ఆ 2 ప్రత్యేకంగా దేవుడు చూసినట్లు మనల్ని కూడా ఆయన చూచునుగాక. పన్నెండు మందిని జనరల్గా చూశాడు, లేదా 70 మంది ఉన్నారనుకోండి, 70 మందిని జనరల్గా చూశాడు. లేదా 500 మందికి పైగా ఉన్నారు, 500 మందికి పైగా ఉన్నవారు అందరిని చూశాడు, జనరల్గా చూశాడు. కానీ పని అప్పగించడానికి, ఒక బాధ్యత అప్పగించడానికి, తన పని మీద పంపించడానికి ఆయన దృష్టి 2 మీదకే వెళ్ళింది. ఆయన శిష్యులలో 2 చూచి వారి పేర్లు వ్రాయిలా. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పేర్లు వ్రాసాడా? అంటే దేవుని కొరకు ఏదైనా పని చేయడానికి అక్కడ మన పేరు అక్కర్లేదు, మన గుర్తింపు అక్కర్లేదు. కావాలంటారా? మన పేరు కావాలా? చాలామంది మందిరాల్లో ఫ్యాన్ రెక్కల మీద వారి పేర్లు కనపడతా ఉంటాయి. అవసరమా చెప్పండి? ఒక గొప్ప దైవజుడు అన్నాడు, ఇక్కడ మన పేరు కనబడితే అక్కడ ఉండదంట. అంటే మనం విత్తిన దానికి, మనం చేసిన దానికి, మన కష్టానికి ప్రతిఫలాన్ని ఇక్కడే పొందేసుకున్నాం కాబట్టి, జీతాన్ని ఇక్కడే పొందేసుకున్నాం కాబట్టి ఇంక పరలోకంలో మనకి అక్కడ ప్రతిఫలం అనేది ఉండదంట. ఇక్కడ మనం మరుగు చేయబడితే అక్కడ బయలుపరచబడతాం. దేవునికి స్తోత్రం. మనుషుల దృష్టిలో మనం మరుగు చేయబడాలి, దేవుని దృష్టిలో మనం కనబడాలి. మనుషుల దగ్గర ప్రతిఫలం మనం పొందకపోయినా పర్వాలేదు, కానీ దేవుని దగ్గర మనం ప్రతిఫలాన్ని పొందుకోవాలి. మనుషులు మనను పొగడకపోయినా, గణపరచకపోయినా, మన గురించి గొప్పగా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ దేవుని ద్వారా ఒక్క మాట, బళ్ళ నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా, ప్రియమైన నా బిడ్డ అని దేవుని ద్వారా ఒక్క మాట మనం పిలిపించుకుంటే అది మనకు చాలు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. వారి పేర్లు మరుగు చేయబడ్డాయి. దేవుడు వారి పేర్లను అక్కడ ఎత్తి మాట్లాడాల. కొన్ని సందర్భాల్లో దేవుడు కొందరి పేర్లను ఎత్తి వారిని ఘనపరిచాడు, కొన్ని చోట్ల దేవుడు వారిని మరుగు చేశాడు. ఇక్కడ నేను మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తానండి. ఒక్కోసారి మనం దేవుని కొరకు పని చేస్తాం, దేవుని కొరకు ఖర్చు పెడతాం,
ఎంతో కష్టపడతాం. ఇంత కష్టపడి, ఇంత ఖర్చుపడి, ఇంత ప్రయాసపడి చేసిన తర్వాత మనం మరుగు చేయబడతాం. అప్పుడు ఎక్కడో కొంచెం మనకి బాధ అనిపిస్తుంది. నేను ఇంత కష్టపడ్డాను, నా గురించి కొద్ది కూడా బయటికి రాలేదే. నేను ఇంత ఖర్చు చేశాను, కొంచెం కూడా నా గురించి బయటికి రాలేదే. ఇంత కానుకిచ్చాను, నా గురించి కొంచెం కూడా బయటికి రాలేదే అని ఒక్కోసారి మనకి బాధ ఉంటుందండి. ఒకవేళ వెంటనే అది రాకుండా ఒకవేళ మరుగు చేయబడితే, నువ్వు చేసిన దానికి ఉన్నతమైనది ఏదో దేవుడు నీకు ఇవ్వటానికే దాన్ని మరుగు చేశాడు అని నువ్వు తెలుసుకోవాలి. ఇది ఎలా అంటే, నేను మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. రాజు అయిన అహష్వేరోషు కాలంలో అతన్ని చంపడానికి కొంతమంది ప్లాన్ చేశారంట. ఆ విషయం మొర్దెకైకి తెలిసింది. ఎవరికి తెలిసింది? మొర్దెకైకి తెలిసింది. ఎస్తేరు ద్వారా ఈ సమాచారాన్ని మొర్దెకై రాజుగారికి పంపించాడు. రాజా, మీ ప్రాణానికి హాని కొంతమంది తలపెడతా ఉన్నారు, ప్రమాదం పొంచుంది, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అని ఈ సమాచారాన్ని పంపించాడు. రాజు విచారించినప్పుడు అది నిజమని తెలిసింది. ఎవరైతే రాజుగారిని చంపడానికి ప్లాన్ చేశారో వారిని పట్టుకొని రాజు వారిని శిక్షించి వారిని చంపేస్తాడు. ఇప్పుడు రాజు ప్రాణాన్ని కాపాడింది ఎవరు? మొర్దెకై. దానికి ప్రతిగా మొర్దెకైకి ఏమైనా రాజు ఇచ్చాడా? ప్రతిగా బహుమానం ఏమైనా ఇచ్చాడా? ప్రతిగా మొర్దెకైని గురించి రాజ్యంలో ఏమైనా ప్రకటించాడా? ఏమీ లేదు. మరుగు చేయబడ్డాడు. కొన్ని వారాల, మాసాల, సంవత్సరాల అలా మరుగు చేయబడ్డాడు. అయితే మొర్దెకై కూడా దాని గురించి ఎక్కడ బాధపడలా. రాజుగారి ప్రాణాన్ని నేను కాపాడితే నా గురించి కనీసం ఇంత మాట కూడా రాజుగారు దేశంలో ప్రకటించలేదు, కనీసం ఒక బహుమానం కూడా సేవకుల ద్వారా నాకు పంపించలేదు. ఏంటి రాజుగారు ఎట్లయితే ఎట్లా ఈ పరిపాలన? మేలు చేసిన వారిని గుర్తించాలి కదా, సహాయపడిన వారిని గుర్తించాలి కదా, ప్రాణాన్ని కాపాడిన వారికి ఏదో ఒకటి చేయాలి కదా. ఏంటి రాజు ఇలా నన్ను మర్చిపోయాడు అని ఎక్కడ కూడా బాధపడలా. వాక్యం అంటుంది, మేలు చేయుట యందు విసుకక మేలు చేద్దాం, తగిన సమయంలో దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దాని కొరకు ఎదురు చూడలా మొర్దెకై. కానీ ఒక రోజున అది అక్కరకు వచ్చింది. ఎప్పుడు అక్కరకు వచ్చింది? మొర్దెకైకి ప్రమాదం పొంచి ఉన్న సమయంలో అది అక్కరకు వచ్చింది. దుష్టుడైన హామాను రాజసమకంలో మొర్దెకైని గురించి అన్నీ కూడా నెగిటివ్గా చెప్తా ఉన్నాడు. మరుసటి దినాన మొర్దెకైని చంపడానికి ఉరికొయ్యి తయారు చేయించాడు. ఆ ఉరికొయ్యి మీద మొర్దెకైని చంపడానికి పర్మిషన్ కోసం రాజు దగ్గర నిలబడ్డాడు. ఆ సమయంలో, ఆ రాత్రికాల సమయంలో రాజుకి నిద్ర పట్టక రాజ సమాచార గ్రంథాన్ని తన సేవకులకు చెప్పగా, సేవకులు తీసుకొచ్చి ఆ రాజ సమాచార గ్రంథాన్ని రాజు దగ్గర పెట్టినప్పుడు చదవమన్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు ఎప్పుడో జరిగిన సందర్భం మరలా రాజ సమాచార గ్రంథంలో పొందుపరచబడి అది మరలా జ్ఞాపకానికి వచ్చింది. జ్ఞాపకానికి వచ్చినప్పుడు రాజు అన్నాడు, మొర్దెకైకి మనం ఏమైనా మేలు చేసామా? ఏమైనా బహుమానం ఇచ్చామా? అతని గురించి రాజ్యంలో ఎక్కడైనా మనం ప్రకటించామా అంటే అది ఏది కూడా. ఈ పొరపాటు ఎట్లా జరిగింది? ఎక్కడో సంథింగ్ పొరపాటు జరిగింది. కాబట్టి ఇప్పుడు మొర్దెకైకి మనం ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా. ఏం చేద్దాం? అప్పుడే ఓ సేవకుడు వచ్చి రాజుగారితో అంటాడు, అయ్యా మీ కొరకు హామాను వచ్చాడు, హామాను పిలవమంటాడు. హామాను రాగానే రాజు అంటాడు, ఒక వ్యక్తిని రాజు గణపరచాలి అనుకుంటే ఎలా గణపరచాలి చెప్పు హామాను అని మంత్రి అయిన హామాన్ని అడిగినప్పుడు హామాన్ అంటాడు, రాజుగారు నన్ను తప్పితే ఇంకెవరిని గణపరుస్తాడని. రాజుగారండి, మీ రాజవస్త్రాలు, బంగారపు గొలుసు, మీరెక్కే గుర్రము దేశంలో గనులైన ఒకరు తీసుకొని వచ్చి
రాజు గణపరచన ఆపేక్షించిన వ్యక్తికి ఆ వస్త్రాలు ధరింపచేసి, ఆ గొలుసేసి, ఆ ఉంగరం పెట్టి, ఆ రాజదండం ఇచ్చి, రథం ఎక్కించి, రాజు గణపరచన ఆపేక్షించిన వ్యక్తి ఇలా గణపరచబడతాడని రాజమార్గాలలో అతన్ని ఏం చేయాలా? ఊరేగించాలి అన్నాడు. ఆ మాటలు ముగియంగానే రాజు అన్నాడు, వీటిలో ఏది ఒకటి తప్పిపోకుండా నీ వెళ్ళి ఎవరికి చేయాలి? మొర్దెకైకి చేయాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. వీటిలో ఏ ఒక్కటి తప్పిపోకుండా మొర్దెకైకి చెయ్యి. సౌండ్ లేదు. మరుసటి దినాన మొర్దెకైని ఉరికంబం మీద చంపడానికి ప్లాన్ వేశాడు. చంపడానికి ప్లాన్ వేసిన చంపుదామనుకున్న వ్యక్తినే ఇప్పుడు ఏం చేయాల్సి వస్తూ ఉంది? హామాను ఊరేగించాల్సి వస్తూ ఉంది, చప్పట్లు కొట్టాల్సి వస్తుంది, పొగడాల్సి వస్తూ ఉంది, అతని గురించి దేశంలో చెప్పాల్సి వస్తూ ఉంది. ఒకవేళ రాజుగారిని కాపాడిన రోజే మొర్దెకైకి ఏదైనా రాజుగారు ఒక బహుమానం ఇచ్చుంటే ఈరోజు అంత లెక్కలోకి అది వచ్చేది కాదు. ఆ రోజు మరుగు చేయబడి ఈ రోజున మొర్దెకై కాపాడబడడానికి శత్రువు ద్వారా దేశంలో విజయోత్సవాలతో ఊరేగించబడడానికి అది అక్కడికి వచ్చింది. నేనంటాను, నువ్వు చేసిన పనికి, కష్టానికి, ప్రయాసకి ఒకవేళ తగిన గుర్తింపు మరుగు చేయబడుతుందా? బాధపడ మాకు. దానికి 100 రెట్లు రానున్నటువంటి దినాల్లో దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. తగిన సమయంలో దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నీ ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు నీకు ఇస్తాడు. ఒక్కోసారి మనం మరుగు చేయబడతామండి. మనం కష్టపడ్డాం, కాదనడం లేదు. ఎంతో దేవుని కొరకు ఖర్చు పెట్టాం, అయినా ఒక్కోసారి మనం మరుగు చేయబడతాం. ఇది పెద్దలు తప్ప, పాస్టర్ గారి తప్ప, లేకపోతే ఎవరు తప్పు ఒప్పు పక్కన పెట్టండి. దేవుడు నిన్ను మరుగు చేశాడు. ఉన్నతమైన దాన్ని భవిష్యత్తులో నీకు ఇవ్వడానికి దేవుడు ఇక్కడ నిన్ను మరుగు చేశాడు. కాస్తంత ఓపిక పడితే రానున్నటువంటి దినాల్లో గొప్ప కార్యం దేవుని పక్షంగా మనం చూడబోతున్నాం. వీరి పేర్లు ఇక్కడ చెప్పలా, పేర్లు ప్రకటించలా. దేవుడు ఇద్దరిని చూచి ఏమంటున్నాడు వారితోటి? 2వ వచనం చూడండి అందరూ. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళుడి, వెళ్ళుడి. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? చెప్పండి, అందరూ చెప్పండి. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? మన ఎదుటనున్న గ్రామానికి. మన ఎదుటనున్న గ్రామానికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలో తెలుసా? మన ఎదుటనున్న గ్రామం మొదలుకొని భూదిగాంతముల వరకు దేవుని కొరకు మనం వెళ్ళాలి. దేవుని పని కొరకు వెళ్ళాలి. పరిచర్య కొరకు వెళ్ళాలి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? మీ ఎదుటనున్న గ్రామం. మీరు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం తర్వాత చదువురు కానీ అక్కడ వ్రాయబడినటువంటి మాట, యూదయ, సమరయ, యెరూషలేం తర్వాత భూదిగాంతముల వరకు మీరు వెళ్ళి అంటాడు. ఎక్కడి దాకా వెళ్ళాలి మనం? రక్షించబడిన మన జీవితాలలో మనం ఒకే చోట ఉండడానికి వీల్లేదండి. దేవుని కొరకు మనం మన ఎదుటనున్న గ్రామం మొదలుకొని, గ్రామ స్థాయి మొదలుకొని పట్టణాలు, రాష్ట్రాలు, దేశం, చివరికి ఎక్కడి దాకా అంటే భూదిగాంతముల వరకు దేవుని కొరకు మనం వెళ్ళవలసిన అవసరత ఉంది. దేవుని కొరకు పని చేయవలసిన అవసరత ఉంది. దేవుని కొరకు ప్రయాసపడవలసిన అవసరత ఉంది. మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళుడి. దేని కొరకు పంపిస్తున్నాడు దేవుడు? దేని కొరకు ఆయన మనల్ని పంపిస్తున్నాడు? దేని కొరకు పంపిస్తున్నాడంటే 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. 1, మనము ఆయన కొరకు సాక్షులుగా ఉండటానికి. దేని కొరకు చెప్పండి? ఆయన కొరకు మనం సాక్షులుగా ఉండడానికి. మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళుడి.
గ్రామ స్థాయి మొదలుకొని భూదిగాంతముల వరకు, పల్లెల్లో, మారుమూల గ్రామాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో, అడవుల్లోనికి, పట్టణాల్లోనికి, మహానగరాల్లోనికి, క్యాపిటల్ సిటీస్లోకి, రాజధాని నగరాల్లోనికి, భూదిగాంతముల వరకు మనం వెళ్ళాలి. దేవుడే చెప్తున్నాడు, వెళ్ళుడి. మనం వెళ్ళాలి దేవుని కొరకు, దేవుని పని కొరకు మనం ప్రయాణం చేయాలి. దేవుని కొరకు రెండు చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన కొరకు మనం ఎన్నో ప్రయాణాలు చేశాం. మన కుటుంబాల కొరకు మనం ఎన్నో ప్రయాణాలు చేశాం. ఎన్నో చోట్లకు వెళ్ళాం. నేను అంటాను, దేవుని కొరకు వెళ్ళావా? దేవుని పని కొరకు వెళ్ళావా? దేవుని పరిచర్య కొరకు వెళ్ళావా? దేవుడు వెళ్ళు అంటున్నాడు. దేని కొరకంటే మొదటిగా ఆయన కొరకు మనం సాక్షులుగా నిలబడటానికి. చూడండి, మీరు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చదవగలిగితే అక్కడ దేవుడు చెప్పిన మాట, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? శక్తి పొందుకుంటాం. దేవుని శక్తితో నింపబెడతాం. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు శక్తి పొందుకుంటాం, బలాన్ని పొందుకుంటాం, బలపరచబెడతాం. ఏం జరుగుతుంది? యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములంతటను. ఎక్కడి వరకు? ఫస్ట్ ఎక్కడ? యెరూషలేం, తర్వాత యూదయ, సమరయ, తర్వాత దేశాలు ఉన్నాయి, తర్వాత భూదిగాంతాల వరకు 5 ప్లేసులు అక్కడ చెప్తా ఉన్నాడండి. యెరూషలేము, యూదయ, సమరయ, దేశాలు, తర్వాత భూదిగాంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళుడి, యెరూషలేములోనికి వెళ్ళండి, యూదయలోనికి వెళ్ళండి, సమరయలోనికి వెళ్ళండి, ఆయా దేశాల్లోనికి వెళ్ళండి, భూదిగాంతముల వరకు వెళ్ళండి. దేని కొరకు వెళ్ళాలంటే మీరు నా కొరకు సాక్షులుగా ఉండటానికి. మన ఇంట మొదలుకొని భూదిగాంతముల వరకు మనం దేవుని కొరకు సాక్షులంగా నిలబడాలి. ఎలా నిలబడాలి చెప్పండి? సాక్షులుగా నిలబడడానికి మనం వెళ్ళాలి. సాక్ష్యం ఇవ్వడానికి వెళ్ళాలి. సాక్షిగా బ్రతకడానికి వెళ్ళాలి. మన పండుగల్లో దైవజనులు చెప్పారు, సాక్ష్యం అంటే తలనొప్పి తగ్గింది, కడుపు నొప్పి తగ్గింది, కాలు నొప్పి తగ్గింది. ఇవి కాదండి. ఇదిగో ప్రభువు నన్ను దర్శించిన తర్వాత నేను ఈ పాపము నుండి విడిపించబడ్డాను, ఈ వ్యసనం నుండి విడిపించబడ్డాను, ఈ కట్ల నుండి నేను విడుదల పొందుకున్నాను. ఈరోజు నీతిగా బ్రతకగలుగుతున్నాను, పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నాను, యథార్థంగా బ్రతకగలుగుతున్నాను, ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకగలుగుతున్నాను. సాక్ష్యం సాక్ష్యం సాక్ష్యం. మన జీవితాల్లో ఉన్న మార్పు ద్వారా సమాజం మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. మన బంధువులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. మన కుటుంబం మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవుని కొరకు సాక్షులంగా మనం బ్రతకాలండి. దాని కొరకు దేవుడు వెళ్ళమంటున్నాడు. సాక్షులుగా బ్రతకడానికి దేవుడు వెళ్ళమంటున్నాడు. దేవుడు మనలో ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఆయన కొరకు మనం ఎలా ఉండాలి? సాక్షులంగా ఉండాలి. సమరయ స్త్రీ ఆయన ద్వారా దర్శించబడిన తర్వాత తన ఎదుటనున్న గ్రామానికి వెళ్ళిందా లేదా?
ఏం చేసింది వెళ్ళి? నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సయ్యను నేను మీకు చూపెడతాను, రండి. ఒక కాడ కూతురు మాట విని ఒక ఊరు జనాలు ఎక్కడికి వచ్చారు? యేసయ్య దగ్గరకు వచ్చారు. ఆ ఊర్లో 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, ఇంకా అంతకు పైబడి ఉన్నారా? ఒక ఊరు దేవుని దగ్గరకు కదిలించబడింది ఒక్క సమరయ స్త్రీ ద్వారా. ప్రభు ఆమెను దర్శించిన తర్వాత ఆమె జీవితంలో ఉన్న పాప సంబంధమైన ఆ కొండను విడిచిపెట్టింది. ఆమె ఎదుటనున్న గ్రామానికి వెళ్ళి యేసును గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆయన తనను దర్శించిన అనుభవాన్ని గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆయనే మెస్సయ్య అని నేను గుర్తించాను, గ్రహించాను, తెలుసుకున్నాను. ఆయన నేను అంగీకరించాను, నేను రక్షించబడ్డాను, నా జీవితం మారింది, నా బ్రతుకు మారింది, నా ప్రభు నన్ను మార్చాడు అని సాక్ష్యం ఇచ్చింది. ఆ సాక్ష్యాన్ని బట్టి ఊరంతా కదిలారు. మనం రక్షించబడి 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది. ఊరు కాదు, కనీసం ఒకరిద్దరన్నా కదిలారా? ఈ సంవత్సరంలో మనం కదిలించుదుముగాక. దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చి కొందరిని ప్రభు దగ్గరికి మనం నడిపించుదుముగాక. ఆ ఆలోచన మనలోనికి రావాలి. సమరయ ఆ ప్రజలందరినీ తీసుకొచ్చి ప్రభు దగ్గర పెడితే చివరికి ఏమన్నారు తెలుసా? అమ్మా, ఇంక చాలమ్మా, నువ్వు చెప్పింది మేము కొద్దిగా విన్నాం, కానీ దగ్గరకు వచ్చినాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా ఎవరంట? ఉత్తగానా, అబద్ధంగానా, మోసంగానా, కపటంగానా? మా మటుకు మేము విని నిజముగా ఈయన లోక రక్షకుడని తెలుసుకొని మేము నమ్ముచున్నాం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. తెలుసుకొని మేము నమ్ముచున్నాం. ఒక ఊరు ప్రజలు దేవుని నమ్మారు, విశ్వసించారు, రక్షించబడ్డారు, దేవుని వైపు తిరిగారు. ఈ రోజున మన ఎదుట కూడా గ్రామం ఉంది. ఆ గ్రామంలో మన వాళ్ళు ఎందరో ఉన్నారు, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఎందరో యవనస్తులు పాడైపోతూ ఉన్నారు, ఎన్నో కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి, ఎందరో జీవితాలు నాశనానికి జోగుతూ ఉన్నాయి. వారిని ప్రభు దగ్గరికి నడిపించే ఆ భారం బాధ్యత నువ్వు భుజాన వేసుకున్నావా? దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి, సాక్షిగా బ్రతకడానికి అడుగులు వేసావా? ప్రభు అంటున్నాడు, యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, దేశములు, తర్వాత భూదిగాంతముల వరకు. కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, అయ్యా భూదిగాంతాల వరకు నన్ను తీసుకుని వెళ్ళయ్యా. ఎక్కడి దాకా? మొదట కొద్ది దానిలో నమ్మకంగా ఉంటే తర్వాత అనేకమైన వాటిని దేవుడు మనకి, అంతేగా? ఎంతమంది ఆ మాట ఒప్పుకుంటారు? అవునా కాదు? నిజమే కదా? కొంచెం దాంట్లో నమ్మకంగా ఉంటే అనేకమైనవి మనకి. ఈ కొంచెం దానిలో నమ్మకంగా లేకుండా నాకు పెద్ద పెద్దవి కావాలంటే ఏ యజమాని ఇస్తాడా? మనం ఇస్తామా? పెద్దవాటిని, గొప్ప వాటిని, అనేకమైన వాటిని మనం పొందుకోవాలంటే మొదట మన నమ్మకత్వం, మన పనితనం ఎక్కడ కనబడాలి? కొంచెంలో కనబడాలి. అలాగే దేవుడు మన అనేక స్థలాలను తీసుకుని వెళ్ళి వాడుకోవాలంటే మొదట ఎక్కడ నమ్మకంగా ఉండాలా? కొంచెం నీ ఇంటిలో నమ్మకంగా ఉండాలా, నీ ఇంటిలో సాక్షిగా బ్రతకాలా, సంఘములో సాక్షిగా బ్రతకాలా. ఇక్కడ నువ్వు సాక్ష్యాన్ని కాపాడుకుంటే, సాక్షిగా బ్రతికితే అక్కడి నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. అక్కడి నుంచి ఇంకో చోట తీసుకెళ్తాడు, అక్కడి నుంచి ఇంకో చోట తీసుకెళ్తాడు, అక్కడి నుంచి ఇంకో చోట తీసుకెళ్తాడు. అట్లా ఆయన నిన్ను భూదిగాంతాల వరకు తీసుకొని వెళ్తాడండి.
తీసుకుని వెళ్ళి తన సాక్షిగా ప్రభు నిలబెడతాడు. ప్రభు అంటున్నాడు, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. దేని కొరకంటే సాక్షులుగా మీరు బ్రతకటానికి. రెండవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. అందరూ చూడండి, మార్కు సువార్త 16:15. ఎక్కడికి వెళ్ళమన్నాడు? అన్ని చోట్లకి వెళ్ళాలి, సర్వలోకమునకు వెళ్ళి చాలు. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట ఏంటి? సర్వలోకానికి వెళ్ళాలి. మీ ఎదుటిన్న గ్రామం మొదలుకొని భూదిగాంతముల వరకు సర్వలోకానికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. మొదట సాక్ష్యం ఇవ్వాలి. రెండవది ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. నా డబ్బా కొట్టుకోకూడదు. నా డమ్మకా నేను కాదు మోగించాల్సింది, నేను యేసయ్యను గురించి ప్రకటించాలి. ఆయన శిలువ మరణాన్ని గూర్చి, ఆయన పునరుద్ధానాన్ని గూర్చి, ఆయన శిలువ మరణ పునరుద్ధానాలలో శిలువలో ఆయన చిందించిన అమూల్యమైన రక్తములో ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు అనుగ్రహించబడే స్వస్థత, ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు అనుగ్రహించబడుతున్న రక్షణ, ఆయన నామములో మనకున్న విడుదల, విమోచన, నిత్య జీవాన్ని గూర్చి సువార్తను ప్రకటించాలి. మనం సువార్తను ప్రకటించాలి. ఒకటి సాక్షిగా బ్రతకాలి. రెండోది ఏం చేయాలి చెప్పండి? మనం సువార్తను ప్రకటించాలి. ఈ రోజున దక్షిణ కొరియా దేశం అంతా కూడా రక్షించబడడానికి, దేవుని వైపు తిరగటానికి కొన్ని లక్షల మంది ఆదివారం ప్రభువును ఆరాధించటానికి, కొన్ని వేల మంది ప్రతిరోజు వేకువజామున దేవుని మందిరానికి వచ్చి ప్రభువును స్తుతించడానికి, ఒక ప్రార్థన కొండను నిర్మించి ప్రతిరోజు కొన్ని వేల మంది ఉపవాసాలుండి దేశాల క్షేమం కొరకు ప్రార్థించడానికి, అంతగా ఆ దేశం ఉజ్జీవాన్ని పొందుకోవడానికి మూలం ఏంటో తెలుసా? అక్కడ రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా వారి దగ్గర కొన్ని కడపత్రికలు పెట్టుకుంటారంటండి. బ్యాగ్లో కానీ, జేబులో కానీ, బైబిల్లో కానీ. వారు పని చేస్తున్న చోట వారికి దగ్గరగా ఉన్నటువంటి వారందరికీ కూడా వారు ఖచ్చితంగా దేవుని గూర్చి కడపత్రికలు ఇచ్చి సువార్తను ప్రకటిస్తారంట. ఉద్యోగాలు చేస్తున్న వారు చేస్తున్న ఉద్యోగాల తోటి వారికి కడపత్రికలు ఇచ్చి సువార్త ప్రకటిస్తారంట. వ్యాపారాలు, ప్రయాణాల్లో వారితో కలుస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని మాటలు చెప్పకుండా వారి ప్రయాణం ముగించదంట. అలా వారు దేవుని గూర్చి సువార్తను ప్రకటిస్తారంటండి. అలా ప్రకటించడం ద్వారా దక్షిణ కొరియా మొత్తం కూడాను దేవుని వైపు తిరిగింది. హల్లెలూయా. దేశమంతా రక్షించబడింది. దేవుడు అంటున్నాడు, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. దేని కొరకంటే మొదటిగా మనం సాక్ష్యం ఇవ్వాలి. రెండోది ఏం చేయాలి? సువార్తను మనము ప్రకటించాలి. యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణ పునరుద్ధానాలను గూర్చి, ఆయన మన కొరకు చిందించిన రక్తాన్ని గూర్చి, మన కొరకు పొందిన గాయాలను గూర్చి, ఆయన పునరుద్ధానపు జీవాన్ని గూర్చి మనం ప్రకటించాలి. సువార్త. ఎన్నో వార్తలు చదువుతాం మనం. మనకేదైనా బాగోక ఒక వారం రోజులు బాధపడిన తర్వాత ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని కాస్త మంచిగా అనిపిస్తే ఆ హాస్పిటల్ గురించి 100 మందికి చదువుతామా చెప్పమా? చెప్పాలి, మంచిది, అది కృతజ్ఞత. ఒక హాస్పిటల్లో నువ్వు తీసుకున్న కొద్ది వైద్యానికి స్పందించి
ఆ హాస్పిటల్ గురించి, ఆ డాక్టర్ గారి గురించి 100 మందికి చెప్తున్నావు. పాపము నుండి నిన్ను విడిపించి విమోచించి నిత్య జీవానికి మహిమకు నిన్ను వారసునిగా చేసిన ఆ దేవుని రక్షణ సువార్తను గురించి ఇంకెంతగా మనం చెప్పాలి? ఇంకెంతగా దేవుని గురించి సువార్త ప్రకటించాలి? మనం ఖచ్చితంగా మనం సువార్తను ప్రకటించాలి. ఖచ్చితంగా సువార్తను ప్రకటించాలి. విత్తటం మన పని అంతే. కార్యసిద్ధి కలగ చేయవాడు దేవుడు. విత్తనం వేసామనుకోండి, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజున ఖచ్చితంగా అది ఏమవుతుంది? భూమిని బద్దలు చేసుకొని మొక్క బయటకు వస్తుంది. ఈరోజు దేవుని మాటలు ప్రకటించు, సువార్తను తెలియచేయి. ఈరోజు వారు నిరాకరించిన ఏదో ఒక రోజున ఆ సువార్త విత్తనాలు వారిలో ఖచ్చితంగా ఫలిస్తాయి. ఫలిస్తాయి అంటారా లేదా? ఫలిస్తాయి. అందుకని మనం సువార్తను ప్రకటించాలి. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త చూడండి 28:19. కాబట్టి మీరు గమనించారో లేదో, వెళ్ళి అన్న మాట మనకి ప్రతి చోట వస్తూ ఉంది. యెరూషలేము, యూదయ, సమరయ దేశముల బుద్ధిగాంతముల వరకు వెళ్ళి ఏమన్నాడు? అక్కడ సువార్త సాక్షులుగా ఉండమన్నాడు. మార్కు సువార్తలో సర్వలోకమునకు మీరు వెళ్ళి ఏమన్నాడు? సువార్తను ప్రకటించమన్నాడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు. ఏం చేయాలి? మనం శిష్యులనుగా తయారు చేయాలి, సాక్ష్యం ఇవ్వాలి, సువార్త ప్రకటించాలి. ఏం చేయాలి? మనం శిష్యులనుగా తయారు చేయాలి. ఈ 3 బాధ్యతలు ఈ మట్ల ఆదివారం ప్రభు మన మీద పెడతా ఉన్నారు. ఈ 3 బాధ్యతలు ఆయన మనకు అప్పగిస్తూ ఉన్నాడు. వారిని చూచి 12 మంది, 70 మంది, 500కు ఎక్కువగా ఉన్న వారిని చూచి అందరిని చూచాడు. కానీ ఈ బాధ్యతలు అప్పగించడానికి ప్రత్యేకంగా 2 దేవుడు చూచి పిలిచాడు. ఆ 2లో నువ్వు ఒకడివి. దేవునికి స్తోత్రం. ఆ 2లో నేను ఒకనిగా ఉండాలి. దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి మనం దేవుని కొరకు మన ఎదుటనున్న గ్రామానికి మనం వెళుదముగాక. సువార్తను ప్రకటించడానికి మన ఎదుటనున్న గ్రామానికి మనం వెళుదముగాక. శిష్యులనుగా తయారు చేయడానికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇవ్వడానికి, శిష్యులను తయారు చేయడానికి మన ఎదుటనున్న గ్రామానికి మనం వెళ్ళాలి. ఈ పనులు అంత తేలికైన పనులేం కాదు, కొద్ది కష్టమే. అయినా దేవుని కొరకు మనం చేయదుముగాక. ప్రభు అక్కడ ఏం చెప్పాడు? కట్టబడిన గాడిద పిల్ల ఒకటి ఉంటుంది, గాడిద ఉంటుంది, దాని కట్లు విప్పి దాన్ని మీరు తోలుకొని నా దగ్గరికి సాక్ష్యం ద్వారా సువార్త ద్వారా మనం ఏం చేయాలి? వారిని ప్రభు దగ్గరికి తోడుకొని. కట్లు విప్పడం తేలిక? పురికోసం ఉంటుంది, దానికి ముడి వేసి టైట్ చేసి మీకు ఇస్తే ముడి తీయటం తేలిక చెప్పండి? దానికి మనం కొంచెం కష్టపడాలా. మరి ఆ గాడిద కూడా కట్టబడి ఉంది. ఈరోజున సమాజం అపవాది యొక్క బంధకాల్లో, ఆయా రకాల చెడు వ్యసనాలలో బంధించబడి కట్టబడి ఉంది. అంత తేలిగ్గా ముడులు విప్పబడవు. దాని కొరకు మనం ప్రార్థించాలి, కన్నీరు విడవాలి, ఉపవాసాలు ఉండాలి, దేవుని కొరకు మనం ప్రయాసపడాలి. నువ్వు వెళ్ళగానే ఇలా తీసేసుకొని రావడానికి అంత తేలికైన పని కాదండి. కట్లు కట్టబడి పితృ పారంపర్యమైన ఎన్నో ఆచార సంబంధమైన కట్లు కట్టబడి ఉన్నాయి. ఆ కట్లు విప్పాలి, విప్పే ప్రయత్నం మనం చేయాలి. ఆ ముడులు మనం విప్పాలి. తేలికైన పని కాదు.
విప్పే ప్రయత్నంలో కొన్ని గాడిదలు తన్నే ప్రయత్నం కూడా. ఈ రోజున దేవుని సేవకుల మీద, సంఘం మీద సమాజం తిరుగుబాటు చేయటం అంటే అదే. వెళ్ళిన వారు ఆ గాడిదకు ప్రయోజనంగా మేలు కలుగునట్లుగా దానికి స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని ఇవ్వడానికే కట్లు విప్పుతున్నారు. కానీ దానికి అర్థం కావటంలా, అర్థం కాక ఏం చేస్తుంది? అది తంతుంది. దేవుని ప్రతినిధులుగా, దేవుని సేవకులు ఈ రోజున సమాజానికి చేస్తున్న సేవ, వారి క్షేమం కొరకు, వారి బాగు కొరకు, వారి విడుదల కొరకు, స్వస్థత కొరకు, రక్షణ కొరకు, నిత్య జీవం కొరకే దేవుని సేవకులు పనిచేస్తుండగా దూషించేవారు లేరా? నిందించేవారు లేరా? అవమానించేవారు లేరా? తూలనాడేవారు లేరా? హేళన చేసేవారు లేరా? బతుకు తెరువు కోసం వచ్చారనే వారు లేరా? కొట్టి గాయపరిచేవారు లేరా? ప్రాణాలు తీస్తున్నవారు లేరా? అయినప్పటికీ కూడా దేవుడు వారి గుండెలో పెట్టిన భారాన్ని బట్టి దేవుని కొరకు హతసాక్షులుగా చనిపోతున్నారు. కానీ దేవుడు అప్పగించిన పనిలో వారు వెనుతిరగటం లేదు. అలా ప్రాణార్పణముగా పోయబడిన వారు, హతసాక్షులుగా దేవుని కొరకు చనిపోయిన వారు ఉన్నారండి. ముఖాన ఉమ్మి వేస్తున్నా, చిరునవ్వుతో దేవుని కూర్చి దేవుని మాటలు ప్రకటిస్తున్న వారు ఉన్నారు. బొవ్వ కోసం వచ్చారా? కానుకల కోసం వచ్చారా? బతుకు తెరువులేక బ్రతకడానికి వచ్చారని నిందిస్తున్నా కూడా ఆ మాటలు పట్టించుకోకుండా దేవుని ప్రేమను ప్రకటిస్తున్న దైవజనులు ఉన్నారు. కట్లు విప్పే ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఏ విధము చేతనైనా ఈ సమాజం కట్లు విప్పి ఈ సమాజాన్ని ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ఈ సమాజానికి ఒక స్వేచ్ఛను ఇవ్వాలి, ఒక స్వాతంత్రాన్ని ఇవ్వాలి, పాపము నుండి బయటికి తీసుకొని రావాలి. పాతాళము, అగ్నిగంధకాలతో మండే గుండము, నరకము నుండి తప్పించాలి, విమోచకుడైన ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళాలని కట్లు విప్పే ప్రయత్నమే దేవుని సేవకులు చేస్తూ ఉన్నారు. కొన్ని గాడిదలు తంతున్నాయి, అయినా లెక్క చేయటం లేదు. కట్లు విప్పే ప్రయత్నమే చేస్తున్నారండి. కట్లు విప్పే సమయంలో ఆ గాడి దగ్గర ఎంత రోతుందో, ఒకటే పోసిందో రెండో వేసిందో, ఆ బ్యాడ్ స్మెల్ అంతా కూడా నిజంగా భరించారా లేదా? ఒక సేవకుని దగ్గర నేను సాక్ష్యం విన్నానండి. పాస్టర్ గారండి, ఈ పాస్టర్ గారంటే మాకు ఎందుకు ఇంత ప్రేమ అంటే, మా అమ్మ అనారోగ్యంతో చావు బ్రతుకుల మధ్యన ఉంటే మా నాన్నగారు కూడా మమ్మల్ని చూడలేక అసహించుకున్నాడు. బంధువులు దూరం అయిపోయారు. అటువంటి పరిస్థితుల్లో పాస్టర్ గారి కుటుంబం మా కుటుంబాన్ని సందర్శించి ప్రార్థించి మా నాన్నగారితో మాట్లాడి మా అమ్మగారిని తీసుకొని వెళ్ళి, మా ఇంటి ఆడపిల్ల అనుకొని మేము చూస్తాం, కొద్ది రోజులు మా దగ్గర పెట్టుకుంటాం, ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేస్తాడని చెప్పి మా నాన్నగారికి దేవుని మాటలు చెప్పారు. మా నాన్న దేవుణ్ణి విశ్వసించినవాడు. కానీ మా అమ్మ పరిస్థితిని బట్టి ఇంట్లో ఎటు మనం పడలేకపోతున్నాం, పరిస్థితిని బట్టి మనం ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం. దానిని బట్టే పాస్టర్ గారి మాటకి అగ్రి అయి తీసుకెళ్ళమన్నాడు. అటువంటి ఒక దయానీయమైన దుర్భర అనారోగ్య పరిస్థితిలో ఉన్న మమ్మల్ని తీసుకుని వెళ్ళి మందిరంలో పెట్టుకొని మా పాస్టర్ గారి పిల్లల చేత, ఆడపిల్లల చేత, తన కుమార్తెల చేత మా అమ్మగారికి పరిచర్య చేయించారు. సంఘమంతటి చేత ప్రార్థన చేయించారు. దేవుడు కనికరించి మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి అనారోగ్యం నుండి విడిపించి బాగు చేశాడు. కాస్తంత బాగైన తర్వాత
మా నాన్న వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేశాడు. ప్రేమతో పాస్టమ్మ గారు మా నాన్నగారికి దేవుని మాటలు చెప్పి పంపించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేసి, నా భార్యకి నేను సేవ చేయలేకపోయాను, నా బంధువులు చేయలేకపోయారు, పాస్టర్ గారికి మాకు ఎటువంటి రిలేషన్ లేదు, కానీ వారింటి ఆడబిడ్డగా ప్రేమించి నా భార్యను తీసుకుని వెళ్ళి వారి దగ్గర పెట్టుకొని తన పిల్లల ద్వారా నా భార్యకి పరిచయం చేయించి నా భార్య కోసం ఇంతగా ప్రార్థన చేసి ఆమె కోలుకొని ఈ రీతిగా మంచిగా లేవగలిగిన స్థితిలోనే తీసుకొచ్చారు. ఇంతగా ఎవరు చేస్తారు? ఇంత ప్రేమ ఎవరు చూపగలరు? ఇది నిజంగా దేవుని ప్రేమ కదా అని ఆ మరుసటి కాలంలో తన భార్యతో కలిసి తను కూడా మందిరానికి రావడానికి ఇష్టపడ్డాడంటండి. వాక్యం విని తన మనసు మార్చుకొని మారు మనసు పొంది బాప్తిజం పొంది రక్షించబడి ఈరోజు తన భార్యతో బిడ్డలతో కుటుంబంతో దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో నమ్మకంగా సాక్షులుగా బ్రతుకుతూ ఉన్నారండి. కట్టబడిన గాడి దగ్గర ఒక్కోసారి రోత ఉంటుంది, కంపు ఉంటుంది, దాన్ని కూడా భరించి ఎందుకు కట్లు విప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే స్వేచ్ఛనివ్వడానికి, స్వాతంత్రతనివ్వడానికి. అలా కట్లు విప్పబడి తోలుకొని రాబడిన గాడిద అవమానపరచబడిందా, ఘనపరచబడిందా? యేసయ్య ఆ గాడిద మీద కూర్చోడానికి ప్రయత్నం చేస్తుంటే ఉండండి అయ్యా అని చెప్పి ఏం చేశారు? ఆ గాడిద మీద మంచి వస్త్రాలు తీసుకొచ్చి యేసయ్య గాడిద మీద కూర్చుంటే ఆ గాడిద నడుస్తూ ఉంటుంటే ఆ ఊరోళ్ళందరూ వచ్చి ఆ గాడిద నడుస్తున్న మార్గాన్ని ఏం చేశారు? బట్టలు పరిచారంట, చెట్టు కొమ్మలు పరిచారంట. చెట్టు కొమ్మలు పరిచారు, చుట్టూరు చెట్ల కొమ్మలు ఆకులు పట్టుకొని ఏమని పాడారు? ఓసన్నా జయం, ఓసన్నా జయం, ప్రభు పేరట వచ్చువాడు దీవించబడును గాక, ప్రభు నామములో వచ్చువాడు ఆస్వాదించబడును గాక. విజయ ధ్వనులు వినబడుతూ ఉన్నాయండి. నేనంటాను, దేవుని దగ్గరకు వచ్చి చెడిపోయిన వాడు ఎవడూ లేడండి. దేవుని దగ్గరకు వచ్చి నేను చెడిపోలా, నేను బాగుపడ్డాను. దేవునికి దూరమై చెడిపోయిన వారు ఉన్నారు, పాడైపోయిన వారు ఉన్నారు. జీవితాలను శాపంగా, కుటుంబాలను కన్నీళ్లతో నింపుకున్న వారు ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్ళి నేను తాగుపోతున్నాయని చెప్పగలవా? ఎవరైనా మనం చూపించగలవా? లోకంలో తిరిగి తాగుపోతులైన వారు ఉన్నారు, జూదగాళ్ళుగా ఆర్థికంగా చితికిపోయిన వారు ఉన్నారండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన గాడిదకి ఘనత వచ్చింది కానీ అవమానం రాలా. ఈ రోజున సమాజంలో మనకున్న మంచి పేరు ఎవరిని బట్టి? గౌరవం ఎవరిని బట్టి? ఘనత ఎవరిని బట్టి? దేవుని మహిమ కొరకు చెప్తా ఉన్నాను. నిన్నటి దినాన ప్రియులు షామిల్ గారు వారి యొక్క మనవడు బర్త్డేనండి. దేవుని మహిమ కొరకు చెప్తా ఉన్నాను. గతంలో ఆయన నిజంగా వారి సాక్ష్యం మనందరికీ తెలుసు, నాకు కూడా మన వాళ్ళు చెప్పిన సాక్ష్యం నాకు తెలుసు. ఎంతో దయానీయమైన దీనస్థితి ఆయన యవ్వన కాలంలో ఆయన అనుభవించాడు. ఆయన వివాహమైన తర్వాత దేవుని నమ్ముకున్నాడు, దేవుని కొరకు సాక్షిగా నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. దేవుడు దీవించాడు. ఎంతగా దీవించాడంటే వారి మనవడు ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ అండి, సామాన్యులు చేసుకునేటట్టు చేయలేదు. ఒక ఎంపీ కేటగిరీ కంటే కూడా హై రేంజ్లో ఉన్న వాళ్ళు చేసే సెలబ్రేషన్ లాగా చేశారు. అంతగా దేవుడు వారిని దీవించాడు. విఐపీలు ఎంతోమంది వచ్చారు, సెలబ్రిటీస్ వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్లోంచి చాలామంది వచ్చారు. ఆయనకి అంత గౌరవం, ఆ గుర్తింపు ఎలా వచ్చింది? ఆయన దేవుని నమ్ముకొని దేవుని వైపు తిరగడం ద్వారా. దేవునికి స్తోత్ర. నేను చెప్పదలిసిన మాట ఏంటో తెలుసానండి, అంత మంచి
ఆ సెలబ్రేషన్లో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందించడానికి నాకు కృప అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్ర. ఆయన ఎవరు, నేనెవరు కదా. మా నాన్నగారు వాళ్ళది ఈ ఊరు అయినప్పటికీ మేము పుట్టి పెరిగిందంతా గుంటూరు, తిరిగిందంతా గుంటూరు, చెడిపోయిందంతా గుంటూరు. దేవుడు తన ప్రేమతో దర్శించి పట్టుకొని రక్షించి అక్కడి నుంచి తీసుకొచ్చి మరలా ఇక్కడ పడేసాడు. దుళ్ళిపల్ల బజార్లో కొద్ది సంవత్సరాలు అక్కడ పరిచయం చేశాం. ఆడ కాదులని తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు. స్తోత్రం చెప్పండి. దాదాపుగా ఒక 30-40 మంది సేవకులు వచ్చారు. పెద్ద పెద్ద సేవకులే వచ్చారు. అంతమందిలో కూడా దేవుని మహిమ కొరకు చెప్తున్నాను, వేరే ఉద్దేశం అయితే కాదు. అంతమంది సేవకుల్లో కూడా దేవుడు నన్ను ముందు పెట్టాడు. దేవుని మహిమ కొరకు చెప్తున్నానండి. పనికి రాని నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను, ఎక్కడా నిలవదగిన ఆ స్థాయి లేని నన్ను అంతమంది ఎదుటి పెట్టాడు. ఎప్పుడు యేసు దగ్గరికి నేను వస్తే, నా మీద యేసయ్య కూర్చుంటే, నా జీవితంలోనికి యేసయ్య వస్తే, నేను యేసును మోయగలిగితే, యేసును మోస్తూ నేను అడుగులు వేయగలిగితే ఎవ్వరు చెడిపోరండి. ఏ కుటుంబం కూడా చెడిపోదు. దేవుని సన్నిధి విడిచిపెట్టిన వారు పాడవుతారు, కానీ దేవుని సన్నిధిని ప్రేమించేవారు ఎవరు కూడా చెడిపోరండి, చెడిపోరు. దేవుని సేవకునికి నేను చెప్తా ఉన్నాను, కట్లు విప్పబడి వచ్చిన గాడిద యేసును మోస్తే ఆ పట్టణంలోనే ఎవ్వరికి లేని ఘనత దేవుడు ఆ గాడిదకి ఇచ్చాడు. నిజంగా నువ్వు కట్లు విప్పబడిన వాడవై యేసు దగ్గరకు వచ్చి ఆయన మోయగలిగితే, నీ కుటుంబంలో, నీ తోబుట్టులో, నీ బంధువుల్లో, నీ అయిన వారిలో, నీ స్వస్థలంలో ఎవరికి లేని ఘనత నా దేవుడు నీకు ఇస్తాడు. ఇస్తాడండి, ఇస్తాడు. ఆయనను మోసేవారిని ఎవరిని ఆయన తక్కువ చేయడు. చేస్తాడా? చేస్తాడా? 25 సంవత్సరాలుగా ఆయన మోస్తా ఉన్నాను. అనుభవిస్తున్నానండి, నేను అనుభవిస్తున్నాను. 3 దినాలు అంతమంది సేవకులు రావటానికి, అంతమంది ప్రజలు రావటానికి, చుట్టుపక్కల గ్రామాల్లో అనేకులు దేవుని మహిమార్థంగా వారిస్తున్న సాక్ష్యాలు. నిజంగా బయటికి వెళ్ళినప్పుడు వారెవరో నాకు తెలియదండి, వారెవరో నాకు తెలియదు. కానీ వారిచ్చే గౌరవం, వారిచ్చే ఘనత, వారిచ్చే మర్యాద, వారు చూపే ప్రేమ నాకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. పాస్టర్ గారు, మేము మీకు తెలియకపోవచ్చు, మేము మీ కూటాలకు వస్తాం పాస్టర్ గారు, మీ కూటాల్లో మేము ఎంతో బలపరచబడుతున్నాం. నిజమండి. ఏటొడ్డు కొండూరు దగ్గర నుంచి వస్తాడంటే ఒక పెద్ద ఆయన, ప్రతి సంవత్సరం, నాకు తెలియదు, మన ములక్కాయలు తీసుకొని వచ్చాడు అక్కడి నుంచి. ఒక శనివారం వచ్చాడు, శుక్రవారం వచ్చింది ఆయన. శనివారం, పాస్టర్ గారండి, రేపు కుదురుతో మా ఇంటికి మా అబ్బాయి దగ్గరికి చాలామంది వస్తూ పోతూ ఉంటారు, ఈ ములక్కాయలు వాళ్ళు కోసుకుపోతారని 2 రోజుల ముందే మొత్తం చెట్టంతా కోసేసి ఆ ములక్కాయలు మొత్తం తీసుకొచ్చాను అన్నాడు. ఏటొడ్డు ఆ చిలువురు దగ్గర, అక్కడి నుంచి ప్రతిరోజు ఆయన వచ్చి ఒక్కడే వెళ్తాడంట. ఇటు ఈ తుమ్మపూడి చిలుము దగ్గర నుంచో, కొండూరు దగ్గర నుంచోనండి. ఒకరోజు పాలు బాటలు తీసుకొచ్చింది ఆయన కూతురా, అన్నయ్య అంట వచ్చింది. ఈ చెల్లెలు ఆడదా, చర్చిలో ఎప్పుడు కనపడలేదు కదా, అందుకు ఊరు పేరు వివరాలన్నీ చదువుతూ ఉంది. నాకేం అర్థం కాల. పాలు తీసుకొచ్చాను అన్నయ్య, పాలు అయ్యగారు వాళ్ళకేని.
నిజంగా ఎక్కడెక్కడ వాళ్ళు ఎంత ప్రేమగా పలకరించి అయ్యా దగ్గరకు వస్తుంటే ఈ ప్రేమ, ఈ గౌరవం ఇదంతా ఎవరిని బట్టి? యేసయ్య నా జీవితంలో లేకుండా నన్ను ప్రేమించగలరా? లేదు 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 నిష్ప్రయోజకుడిని నేను. ఆయన మోస్తూ బాగుపడడానికి ఆయన చెడిపోలా. ఆయన మోస్తూ ఆయన కలిగి నేను సమాజంలో గౌరవించబడుతున్నాను కానీ తృణీకరించబడటం వల్ల. యేసుని మోస్తున్న గాడిదకి గౌరవే దక్కింది, మనకు కూడా గౌరవే దక్కుతుంది. అటు కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. చాలా సమయం తలలు వంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ దినాన ఈ మాట్లాదివారం ప్రభా మీరు మాతో మాట్లాడారు. నిజమే, 12 మంది 70 మంది 500కి ఎక్కువగా మిమ్మల్ని వెంబడిస్తున్న శిష్యులు ఉన్నారు. అందరిని చూడటం వేరు, మీ పని కొరకు ప్రత్యేకించిన ఆయన ఇద్దరిని మీరు చూశారు. ఆ ఇద్దరిలో మేము కూడా ఒకరిగా ఉండాలని ఆశపడుతున్నాం. మీరు పని అప్పగించడానికి, మా ద్వారా మీరు పని చేయించుకోవడానికి తగిన ఆ జీవితాలు మాకు ఇవ్వండి అయ్యా. ఆ సిద్ధపాటు మాకు ఇవ్వండి నాయన. మా ఎదుటనున్న గ్రామానికి, యెరూషలేము, యూదయ, సమరయ దేశాలు, భూదిగాంతాల వరకు మేము వెళ్ళాలి. నీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి, సువార్తను ప్రకటించాలి, శిష్యులుగా మేము తయారు చేయాలి. ఈ పనులు చేయడానికి మమ్మల్ని వాడుకోండి నాయన, మమ్మల్ని వాడుకోండి ప్రభా. కట్లు విప్పే ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ గాడిదలు మమ్మల్ని తన్నచ్చు, అయినా కూడా మేము ఓర్పుతో పనిచేయడానికి సహాయం చేయండి ప్రభా. కట్లు విప్పబడిన గాడిద మిమ్మల్ని మోసినప్పుడు, మీ దగ్గరకు తోలుకొని రాబడినప్పుడు నాయన, ఆ గాడిదకు గౌరవం వచ్చింది, ఘనత వచ్చింది, విజయోత్సవాలతో ఊరేగించబడింది నాయన. మీ దగ్గరకు వచ్చినప్పుడు మాకు గౌరవం, ఘనత, విజయోత్సవాలతో మేము ఊరేగించబడతాం నాయన. ఈ విషయాన్ని సమాజం, ప్రజలు గుర్తించడానికి సహాయం చేయండి. మందిరంలో నిలిచిన ప్రతి ఒక్కరిని నాయన దీవించండి. మీరు ఆస్వాదించి మహిమ పొందమని యేసు నామాన ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనం